ఎన్నికలకు ముందు ఒక మాదిరి, ఎన్నికలు అయిపోయాక చేస్తున్న పనులు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. రోజుకొకటి గంటకొకటి అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు యూటర్న్ అనేటట్టుగా ఇప్పుడు తయారవుతుంది కూటమి ప్రభుత్వం. పక్కా స్కెచ్తో ప్రతి దాంట్లో యూటర్న్లు తీసుకుంటున్నారా? నిన్న ఒకటి, ఈరోజు మరొకటి. ఎస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యూటర్న్లకు పెట్టిన పేరుగా తాను అడుగులు వేస్తున్నారు అనేదానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి ఉంది. నిన్ననేమో ఉచిత ఇసుక అన్నారు, కట్ చేస్తే బోర్డుల్లోమో డబ్బులు ఇంత కట్టాలి అంటూ ఫ్లెక్సీలోనే ఏకంగా పెట్టేశారు. ఇదేంది ఉచితంగా ఇసుక అన్నారు, ఇప్పుడు అమౌంట్ కట్టమంటున్నారు అంటే మాత్రం సమాధానం లేదు. ఇది మర్చిపోక ముందే తాజాగా ఇప్పుడు మరొకటి బయటపడింది. తల్లికి వందనం. అవును, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ అద్భుత స్కీము చంద్రబాబు భ్రష్టు పట్టించేందుకు అడుగులు వేస్తున్నారా అంటే ఖచ్చితంగా ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు అని మాత్రం బల్లగుద్ది చెప్పవచ్చు. తల్లికి వందనం అంటే ఏంటి? కుర్రాడు లేదంటే కూతురు, పిల్లల్లో ఎవరన్నా ఇద్దరిలో ఎవరన్నా ఒకరికి మాత్రమే ఈ తల్లికి వందనం స్కీమ్ అప్పట్లో వర్తింపజేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరు పిల్లలు బడికి వెళ్తే ఎవరికన్నా ఒక్కరికి ఖచ్చితంగా 15,000 తల్లికి వందనం పేరుతో ఆ తల్లి ఖాతాలో జమ చేసేవాళ్ళు. తద్వారా ఆ తల్లికి ఒక 2,000 మెయింటెనెన్స్గా కట్ చేసి 13,000 అకౌంట్లో వేసేవారు. 2,000 ఏమో స్కూల్ మెయింటెనెన్స్కు, తల్లి పోయి స్కూల్కి ఇచ్చే పరిస్థితి ఉండేలా జగన్ ఒక ట్రాన్స్పరెన్సీని క్రియేట్ చేసడం జరిగింది. కట్ చేస్తే తల్లికి వందనంను ఇప్పుడు ఏకంగా చేతులెత్తేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు ముందు సూపర్ 6లో భాగంగా ఇదిగో ఈ తల్లికి వందనాన్ని చాలా హైలైట్ చేశారు. తల్లికి వందనం ఒక్కరికి కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చేస్తాము అంటూ గట్టి ప్రచారం చేశారు చంద్రబాబు గారు. అలాగే చంద్రబాబు కుమారుడైన నారా లోకేష్ కూడా దీనిపై బల్లగుద్ది ఆయన ప్రచారాలు చేశారు. జగన్ ఒక పిల్లాడికే 15,000 ఇస్తున్నాడు కదా, మనం అలా కాదు, ఎంతమంది ఉంటే అన్ని 15,000 మీకు ఇస్తాము అన్నారు అన్నాడు. కట్ చేస్తే ఇప్పుడు దాని మార్గదర్శకాలను జారీ చేసింది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఆ మార్గదర్శకాలు చూస్తే అవాక్ కాక తప్పని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం స్టూడెంట్ కిట్ పొందేందుకు ఆధార్ కార్డును ప్రామాణికం చేసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ బుధవారం జీవో 29 జారీ చేశారు. అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి అంటూ ఈ క్రమంలో ఈ పథకాలకు కూడా నిబంధన వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. దరిద్రపు రేఖకు దిగువన ఉండి 75% హాజరు ఉన్న 1 నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏడాదికి 15,000 చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది డబ్బు అంటూ గుర్తింపునకు ఆధార్ కార్డు ఖచ్చితంగా అనుసంధానంగా ఉన్న ఒక ఫోటో, ఒక పాస్బుక్ లేదంటే పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ అకౌంట్, ఇలా ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తామని గట్టిగా ప్రకటించిన సంగతి మనం ఇప్పటికీ గుర్తే పెట్టుకున్నాం. కానీ అనూహ్యంగా ఇప్పుడు దీనిపై యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తుంది. బుధవారం జారీ చేసిన జీవో 29లో ఈ పథకం కింద ఒక్కో తల్లికి కేవలం 15 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాములలో భాగంగా ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద దరిద్రపు రేఖకు దిగువన ఉన్న ప్రతి తల్లికి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని, ఇది 1వ నుంచి ఇంటర్ వరకు +2 పిల్లలకు పాఠశాలలకు లేదంటే కాలేజీ ఇంటర్మీడియట్ దాకా ఇది వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఈ జీవోలో ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి పోతున్నారన్నది కాకుండా ఒక్క తల్లికి మాత్రమే 15,000 ఇస్తున్నాము అంటూ తాజాగా ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రజానికం అవాక్ అవుతున్నారు. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారండి, 30,000 వస్తాయని ఎదురు చూస్తున్నాము, ఇదేంది 15,000 అంటున్నారు అంటూ తల్లి ఆగ్రహం చెందుతుంది. తండ్రి సైతం ఇప్పుడు మాట్లాడే పరిస్థితి ఉంది. ఏంది ఎన్నికల ఓ మాదిరి, ఎన్నికలు అయిపోయాక మరో మాదిరా అంటూ తండ్రి తల్లి అందరూ కూడా ఇప్పుడు ఆగ్రహిస్తున్నారు. అన్నీ వస్తాయి కదా అని ఓటు వేస్తే ఇదేంది ఇది ప్లేట్ చేంజ్ చేస్తున్నారు అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్థాయిలో చంద్రబాబు కూటమి చెప్పిన సూపర్ 6కు ఎంతో అట్రాక్ట్ అయిన ప్రజానికం బల్లగుద్ది మరి ఓట్లు వేశారు. చంద్రబాబు వస్తాడు, అనుభవం ఉన్న వ్యక్తి, చాలా గొప్పగా పరిపాలన ఉంటుంది అనుకున్న వాళ్ళంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఏందిది, జగన్ చెప్పిందే జరుగుతుంది కదా అంటూ అవాక్ అవుతున్నారు. జగన్ చెప్పిందే కాదండి, ఇంకా దారుణాలు రాబోయే కాలంలో మీరే చూస్తారంటున్నారు విశ్లేషకులు. చెప్పింది చెయ్యకపోవడం అన్నదే కదా చంద్రబాబు ఎజెండా. చెప్పింది ఎప్పుడు ఆచరించకపోవడంలోనే ఉంటుంది కదా అసలైన టీడీపీ స్కెచ్. ఇది అసలు సిసలైన గేమ్.
ఎందుకంటే ఎందుకు ఈ మాదిరి చెప్పాల్సి వస్తుందంటే ఎన్నికలకు ముందు వీళ్ళు చేసిన ప్రచారాలు అంతా ఇంత కాదు కదా అంటున్నారు ప్రజానికం అంతా కూడా. ఎంతో గొప్పగా ప్రచారాలు చేశారు. తల్లికి వందనం. లోకేష్ అయితే ఏకంగా 15,000 అంటూ కూడా ఆనాడు నోరు జారిన విషయాన్ని ఎంతోమంది అవాక్కయ్యారు, నవ్వుకున్నారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి ఇలా మాట మీద నిలబడతలేదు, మాట తప్పే ప్రవర్తిస్తుంది అని అంతా కూడా ఆగ్రహిస్తున్నారు. సూపర్ 6లో ఏ 6 కూడా అమలు చేసే పరిస్థితి ప్రభావం లేదు. ఉచిత ఇసుక అని గట్టిగా ప్రకటిస్తూనే కింద డబ్బులు కట్టండి అని నోటు పెట్టారు. అది మాత్రం చిన్నగా పెట్టి ఉచిత ఇసుక అనేది మాత్రం చాలా పెద్దగా ట్యాగ్ లైన్ పెట్టారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఏ మాదిరిగా వీళ్ళ పరిపాలన సాగుతుందన్నదే. ఏదేమైనప్పటికీ జగన్ ఇచ్చిందే ఇచ్చుకుంటూ పోతూ పైగా నేను చెప్పింది చేశాను అని చెప్పడంలోనే అసలు సిసలైన గేమ్ మొత్తం ఇక్కడ నడుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు గారు చేస్తున్నవి మీరు ఎలా అనుకుంటున్నారు? మీ దగ్గర ఏం సమాచారం ఉంది? కామెంట్ చేయండి.